గుడ్ మార్నింగ్ శ్రీ కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP23AM5919 మారుతి సెలెరియో ఎల్ఎక్స్ఐ 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029. ఆ తర్వాత మళ్ళీ 5 years లైఫ్ రెన్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు 2034 దాకా లైఫ్ వస్తుంది. ప్రజెంట్ మనకి వెహికల్ కాకినాడలో అందుబాటులో ఉంది. ఈ కార్ ఆంధ్ర కస్టమర్స్కి అండ్ తెలంగాణ కస్టమర్స్కి ఇద్దరికీ వర్కౌట్ అవుతుంది. ఇద్దరిలో ఎవరన్నా తీసుకోవచ్చు. కంప్లీట్ సిల్వర్ కలర్ బాడీ, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మెజారిటీ బాడీ పార్ట్స్ అంటే 4 doors, బానెట్, డిక్కీ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్. ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. వెహికల్ అంతా మంచి కండిషన్లో ఉంది. అలాగే గ్లాస్ బ్రేకేజెస్ కానీ, బాడీ మీద మేజర్ స్క్రాచెస్, డెంట్స్, అదర్ డ్యామేజ్ ఇలాంటివి ఏది లేదు. బండి అంతా మంచి కండిషన్లోనే ఉంది. ఇది ఎల్ఎక్స్ఐ వేరియంట్. ఇంకా బ్యాక్ పోర్షన్ చూసరికి ఉందంటే రైట్ లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగున్నాయి. బాడీ ఫ్రేమ్ అంతా నీట్గా ఉంది. ఎక్కడ రస్ట్ అయితే ఫామ్ అవ్వలేదు. ఈ వెహికల్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు దాకా మొత్తం అంతా కూడా హైదరాబాద్లో తిరిగిన వెహికల్ కాబట్టి మెయిన్గా ఇంకేముందంటే రస్ట్ అనేది ఫామ్ అవ్వదు. బండి అంతా మంచి కండిషన్లో ఉంది. ఇది చెప్పున్నాం కదండి, ఆల్రెడీ ఆంధ్ర కస్టమర్స్ అండ్ తెలంగాణ కస్టమర్స్ ఇద్దరిలో ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఇది 4 doors వచ్చేసి మాన్యువల్ విండోస్, అంటే చేతితో తిప్పేవి విండోస్. ఇంకా రీడింగ్ వచ్చేసి 76,268 kilometers తిరిగింది ఓన్లీ పెట్రోల్ మీద. దీంట్లో ఎల్పిజి, సిఎన్జి లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. ఇంకా ఆప్షన్స్ వచ్చేసి పవర్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఇంటీరియర్ అండ్ అంతా బాగానే ఉంది. డాష్ బోర్డ్ కానీ, సీట్ కవర్స్, ఇంటర్నల్ రూఫ్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ చెప్పదగ్గ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. స్టెయిన్స్ లాంటి అంతా బాగానే ఉంది. ఒకసారి బ్యాక్ పోర్షన్ కూడా చూద్దాం. బ్యాక్ పోర్షన్ సేమ్, వెనకాల కూడా సేమ్ మాన్యువల్ విండోస్ ఉంటాయి. సీట్ కవర్స్ అంతా నీట్గా ఉన్నాయి. వెనకాల బ్యాక్ స్పీకర్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇది మనకి ఫ్రంట్ కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. ఇది బండి అంతా మంచి కండిషన్లో ఉంది. బాడీ, సస్పెన్షన్స్, స్టీరింగ్, గేర్ షిఫ్టింగ్ అన్నీ కూడా బాగున్నాయి. ఎటువంటి ఇష్యూ లేదు. అలాగే సెంట్రల్ లాక్ ఫెసిలిటీ కూడా ఉంది వెహికల్కి. అండ్ దీని లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ మాత్రమే. అండ్ 4 టైర్లు కూడా సుమారుగా ఒక 40% టైర్స్ ఉంటాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి ఒక 15,000 నుంచి 20,000 kilometers తిరుగుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ ఫోర్స్ లేదు. రీసెంట్గానే ఒక 2 months ఎంత అవుతుంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాస్త ఎక్స్పైర్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఇన్సూరెన్స్ అయితే లేదు. దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి సుమారు ఒక 2,500 దాకా అవుతుంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. వైపర్స్ అన్నీ కూడా బాగున్నాయి, బాగా వర్క్ చేస్తున్నాయి, కొత్త వైపర్స్. ఇంకా అలాగే ఫ్రంట్ హెడ్లైట్స్ రైట్ లెఫ్ట్ కూడా నీట్గా ఉన్నాయి, ఎటువంటి ఇష్యూస్ లేదు. ఇంజిన్ రూమ్ చూద్దాం. ఇంజిన్ రూమ్ అంతా బాగుంది, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేదు. యాప్రాన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. యాప్రాన్సే కాకుండా పిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి, ఒరిజినల్గా ఉన్నాయి, ఆర్గానిక్గా. వెల్డింగ్ వర్క్స్ కానీ, ఇంటర్నల్ పెయింటింగ్ వర్క్స్ కానీ ఇలాంటివి ఏం కాలేదు, అంత నీట్గా ఉంది. ఈవెన్ ఫ్రంట్ బంపర్ కూడా కంపెనీతో పాటు వచ్చిన బంపరు. బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ న్యూ బ్యాటరీ. ఇక ఫ్రంట్ హెడ్లైట్స్ రైట్ లెఫ్ట్ నీట్గా ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేదు. ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ తెలంగాణ ఆర్టీఓలో ఉంది. సో ఇది తెలంగాణ కస్టమర్స్ తీసుకున్నట్లయితే కనుక అక్కడ మన లోకల్లో క్లియరెన్స్ ఇచ్చేస్తాం. లేదు మన ఆంధ్ర కస్టమర్స్ తీసుకున్నట్లయితే కనుక మీ లొకేషన్ ఏదైతే ఉందో అక్కడికి ఎన్ఓసి మేము ప్రొవైడ్ చేస్తాం. ఎన్ఓసి తీసుకున్న తర్వాత మీ పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది. దానికి కానీ గవర్నమెంట్ చాలన వచ్చేసి 4,000+ ఏదో ఉంది, అది కట్టుకుని మీరు మీ పేరున ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బండి 10 రకాలుగా బాగానే ఉంది. మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను, వినండి. 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029. అప్పుడు మళ్ళీ 29లో రెన్యూవల్ చేయించుకోవచ్చు. అప్పుడు మళ్ళీ 5 years యాడ్ అయ్యి 34 దాకా లైఫ్ వస్తుంది. ప్రజెంట్ ఇన్సూరెన్స్ ఫోర్సో లేదు. అండ్ ప్రజెంట్ సెకండ్ ఓనర్ హ్యాండ్లో ఉంది, ఓన్లీ పెట్రోల్. దీంట్లో ఎల్పిజి, నో సిఎన్జి గ్యాస్. వెహికల్ అంతా కండిషన్ బాగుంది. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,69,000, 2,69,000 వెహికల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఉండదు, ఫైనాన్స్ అయితే ఇవ్వడానికి ఉండదు. ఇంకేమైనా డీటెయిల్స్ తీసుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.